ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉంటారు, కానీ మన పక్కన ఉన్న ఏరియా నుంచి ఫోన్లు చేస్తారు, అక్కడి నుంచే మెసేజ్లు పంపిస్తారు, అదేవిధంగా చాటింగ్ చేస్తారు. కస్టమ్, పోలీస్, సిఐడి, ఈడీ, బ్యాంక్ ఇలా ప్రభుత్వ శాఖల పేర్లు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారు. సమాచారం అంతా సేకరించాక దర్జాగా మన ఖాతాల్లోని సొమ్మంతా కాజేస్తారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా కోట్లతో దోచేస్తున్న సైబర్ ముఠా గుట్టురట్టయింది. కంబోడియా కేంద్రంగా సాగుతున్న సింబాక్స్ సైబర్ క్రైమ్ను పోలీసులు ఛేదించారు. ఒకే చోట పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని టెక్నాలజీ సాయంతో ప్రపంచంలో ఎక్కడికైనా ఫోన్లు చేయటం, చిటికెలో అకౌంట్లు హ్యాక్ చేయటం, మోసగించటం, ఇవన్నీ మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. అలా సినిమా స్టైల్లో జనం నెత్తిన టోపీ పెట్టి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఓ అంతర్జాతీయ ముఠా నెట్వర్క్ ని ఏపీ సిఐడి అధికారులు ఛేదించారు. కంబోడియా కేంద్రంగా పనిచేస్తూ భారతదేశంలోని అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడటంలో ఆరితేరిన ముఠా గుట్టు రట్టయింది. దీన్ని సింబాక్స్ సైబర్ క్రైమ్ గా పేర్కొన్న పోలీసులు భారీగా సిమ్ కార్డులు, కీలకమైన సాంకేతిక పరికరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో తరచుగా వింటున్న మాట డిజిటల్ అరెస్ట్. మేం ఫలానా అధికారులం, మీకు సంబంధించిన ఓ వ్యక్తి ఫలానా కేసులో ఇరుక్కున్నాడు, తక్షణమే డబ్బు చెల్లించకపోతే ఇక అంతే సంగతులు అంటూ మాటలతోనే భయపెడతారు. మనల్ని ఎటూ పాలుపోలేని పరిస్థితుల్లోకి నెట్టేసి భయభ్రాంతులకు గురి చేస్తారు. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు. రోజు రోజుకి ఈ తరహా మోసాలు పెరిగిపోతుండటంతో కొంతకాలంగా ఈ నెట్వర్క్ పై పోలీసులు దృష్టి పెట్టారు. ఇటీవల విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని కొన్ని సెల్ టవర్స్ నుంచి అనుమానాస్పదంగా భారీ స్థాయిలో అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్తున్నట్లు టెలికాం విభాగం గుర్తించింది. దీంతో తమ వద్దనున్న సమాచారాన్ని టెలికాం విభాగం ఏపీ సిఐడికి అందించడంతో దర్యాప్తు ముమ్మరమైంది. సిగ్నల్స్ ఆధారంగా సింబాక్స్ నెట్వర్క్ కార్యకలాపాలను మానిటరింగ్ చేస్తున్న వియత్నాంకు చెందిన యుహుడే అనే వ్యక్తిని వెస్ట్ బెంగాల్లో అరెస్టు చేశారు. అతడి ద్వారా వివరాలు సేకరించిన సిఐడి అధికారులకు సింబాక్స్ ద్వారా చేసే మోసాల గురించి కీలకమైన ఆధారాలు దొరికాయి. అతడు ఒక్కో మ్యాటర్ బయట పెడుతూ ఉంటే సిఐడి అధికారులకు కళ్ళు చెదిరే వాస్తవాలు తెలిసొచ్చాయి. వైజాగ్ లో ఉంది, మనకి సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన తర్వాత వి వెంట్ దేర్, వి బస్టెడ్ వన్ సింబాక్స్. ఆయన చేసిన తర్వాత మనకి ఇంకా లీడ్స్ దొరికింది. సో ఈ సింబాక్స్ ఎట్లా వచ్చాయి, ఇక్కడ నుంచి వచ్చింది, ఢిల్లీ నుంచి ఇక్కడ వచ్చింది. వి వెంట్ ఇంటూ మల్టిపుల్ టీమ్స్ అండ్ వి ఫార్మ్డ్ ఆ డేటాబేస్. ఈ సింబాక్స్ ఇక్కడ నుంచి వచ్చింది మనకు తెలిసిన అంటే ఈ ఆఫ్టర్ దాట్ వి రియలైజ్డ్ హౌ బిగ్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇట్ ఇస్. దేశవ్యాప్తంగా ఈ సైబర్ క్రైమ్ గ్యాంగ్ దాదాపు 10,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు సిఐడి అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే 20 కోట్ల రూపాయల వరకు మోసాలకు పాల్పడినట్టు నిర్ధారించారు. ఈ సింబాక్స్ సైబర్ క్రైమ్ ముఠాకు సంబంధించిన కీలక నిందితుడితో పాటు వారికి సహకరించిన 14 మందిని ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 14 సింబాక్స్లు, 22 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, 8 రూటర్స్, 7 సీసీ కెమెరాలు, 3 యూపీఎస్లు, ఒక ఇన్వర్టర్, 1496 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ సింబాక్స్ సైబర్ మోసం అంటే ఏంటి? వీళ్ళు దేశంలో ఏ ప్రాంతాల్ని టార్గెట్ గా చేసుకున్నారు? ఇంత తక్కువ టైంలో ఏకంగా 10,000 కోట్ల రూపాయల్ని వీళ్ళు ఎలా కొల్లగొట్టారు? అలా కొల్లగొట్టిన డబ్బును ఏం చేశారు? విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని కొన్ని సెల్ టవర్స్ నుంచి భారీ స్థాయిలో అవుట్ గోయింగ్ కాల్స్ ను గుర్తించారు టెలికాం అధికారులు. అవన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని తెలుసుకుని వెంటనే ఆ డేటాను పోలీసులకు అందించారు. సిగ్నల్స్ ను విశ్లేషించిన సిఐడి అవి ఒరిజినల్ కాల్స్ కావని గుర్తించింది. అక్కడి నుంచి ఒక్కో ఆధారాన్ని లింక్ చేసుకుంటూ పశ్చిమ బెంగాల్ వరకు వెళ్లి అక్కడ ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు చెప్పిన సింబాక్స్ టెక్నాలజీ విని అధికారులే ఆశ్చర్యపోయారు. కంబోడియా కేంద్రంగా సైబర్ నేరగాళ్లు అంతర్జాతీయ ఇంటర్నెట్ కాల్స్ ను భారత్లోని స్థానిక మొబైల్ కాల్స్ గా మారుస్తారు. ఇందుకోసం వారు సిమ్ ఎక్స్చేంజ్ బాక్స్లను ఉపయోగిస్తున్నారు. సో సిమ్ బాక్స్ అంటే ఇప్పుడు ఒక బాక్స్ ఉంది, బయట నుంచి ఏదో కాల్ వస్తే, బయట ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చిన, నెట్ నుంచి వచ్చిన, వెబ్ కాల్స్ వచ్చిన, ఇట్ రౌట్స్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఇండియన్ సిమ్స్. సో మీకు బయట నుంచి వచ్చిన కాల్ మీ ఏమనుకుంటారు, ఇది ఒక కామన్ నార్మల్ కాల్. సో మన ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది కాబట్టి నో బడీ స్పీకింగ్ అప్ ఇంటర్నేషనల్ కాల్స్. కానీ ఇంటర్నేషనల్ నుంచి కాల్ మీకు సిమ్ బాక్స్ ద్వారా వస్తే ఒక లోకల్ కాల్ లాగా అనిపిస్తుంది. సో దిస్ ఈస్ హౌ దే ఆర్ రౌటింగ్ అంతా క్రైమ్ చేసిన కాల్స్ త్రూ దిస్ సిమ్ బాక్సెస్. సిమ్ బాక్స్ లు ఉపయోగించడం ద్వారా విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ బాధితుల ఫోన్లలో +91 అనే నెంబర్ తో మొదలవుతున్నాయన్నమాట. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ను ఉపయోగించుకుని ఇంటర్నేషనల్ కాల్స్ ను సిమ్ బాక్స్ అనే పరికరంలోకి పంపిస్తారు. ఒక్కో సిమ్ బాక్స్ లో భారతదేశానికి చెందిన కొన్ని వందల సిమ్ కార్డులుంటాయి. ఈ సిమ్ కార్డులన్నింటినీ నకిలీ అడ్రస్లు, నకిలీ గుర్తింపు కార్డుల వివరాలతో సేకరించినవే.
కంబోడియా, చైనా సహా పలు దేశాల్లో పాగా వేసిన అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠాలు అక్కడి నుంచి మన దేశంలోనే అనేక మందికి ఫోన్ కాల్స్ చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ నెంబర్ చూసి చాలా మంది అది ఇండియాకు చెందిన మొబైల్ నెంబర్ అని భ్రమపడటం సహజం. ఫలితంగా చాలా మంది ప్రజలు దారుణంగా మోసపోతున్నారు. ఇక్కడ లోకల్ ఆపరేటర్స్ ఉంటారు, అది కూడా బయట ఫారెన్ వాళ్ళు వీళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తారు. టెలిగ్రామ్ యాప్స్ నుంచి ఇండియాలో ఉండిన వాళ్ళు లోకల్ పబ్లిక్, లోకల్ ఆపరేటర్స్. ఇప్పుడు మన లోకల్ ఆపరేటర్స్ ఏం చేస్తారు, ఈ సిమ్ బాక్స్ కి ఒక బిల్డింగ్ లో పెడతారు విత్ ఇంటర్నెట్ కనెక్షన్, ప్రాపర్ వెంటిలేషన్ తో, తర్వాత కెమెరాస్ కూడా పెడతారు. ఆ కెమెరాస్ లో డైరెక్ట్లీ అక్కడ నుంచి బయట నుంచి మానిటరింగ్ జరుగుతుంది. సో ఈ మానిటరింగ్ తర్వాత ఒక సిమ్ కార్డ్ కావాలంటే సిమ్ సెటప్ కి కూడా ఒక లోకల్ ఆపరేటర్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అన్ని పాస్ ఏజెంట్స్ తో ఫ్రాడులెంట్ సిమ్స్ తీసుకుంటారు. సిమ్ బాక్స్ల ద్వారా ఇంటర్నేషనల్ కాల్స్ ని లోకల్ కాల్స్ గా మార్చి డిజిటల్ అరెస్ట్ పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ ఆన్లైన్ కేటుగాళ్లు. వాళ్ళ బ్యాంకు ఖాతా వివరాలు పొందడంతో పాటు మరికొంతమందిని ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో మోసగించారు. పశ్చిమ బెంగాల్, విశాఖపట్నం, ఒడిశా కేంద్రంగా వీళ్ళు సిమ్ బాక్సులు అమర్చారు. వాటన్నిటినీ కనుగొనే పనిలో పోలీసులున్నారు. ఇలా ఇండియాలో 10,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఇలా దొంగిలించిన డబ్బును క్రిప్టో కరెన్సీలోకి మళ్లించి అట్నుంచి అటు షెల్ కంపెనీల పేరిట ఏర్పాటు చేసిన తమ స్థానిక అకౌంట్లలోకి బదలాయించుకుంటున్నారు. ఈ నెట్వర్క్ ను పోలీసులు ఛేదించారు. కంబోడియాలో ఉన్న అసలు సూత్రధారుల్ని గుర్తించేందుకు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.